హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్క్షాప్ తెలుగు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూసేది వచ్చి సామ్సంగ్లో వచ్చి ఒక 250 లీటర్ ఆ సైజు ఉంటుంది అనమాట. దీని ప్రాబ్లం ఏమంటే కంప్రెసర్ వచ్చి పంపింగ్ ఫెయిల్యూర్ అయిపోయి ఎక్కువ ఆయిల్ వచ్చి స్ప్రే చేసేస్తుంది. అంటే రిటర్న్ లాగలాగా అనమాట. సెక్షన్ నుంచి బ్యాక్ ప్రెషర్ తక్కువ అయిపోతుంది అనమాట, లాగలేము. కాబట్టి ఆయిల్ అట్టే స్ప్రే చేయడం వల్ల కండెన్సరు, కూలింగ్ కాయిల్, క్యాప్లర్ మొత్తం బాగా ఆయిల్ చేరిపోయినది. మనం దీనికి వచ్చి ఎల్జీ MA53 కంప్రెసర్ మనం వేస్తున్నాము. దీని రేంజ్ అంటే మనం మామూలుగా వచ్చి ఒక డబుల్ డోర్ ఫ్రిడ్జ్ 220 నుంచి 250, 260 వరకు ఈ సైజ్ అయితే మనం వాడుకోవచ్చు. ఒకవేళ సింగిల్ డోర్ ఫ్రిడ్జ్ అయితే ఒక 220 లీటర్ నుంచి ఒక 300 లీటర్ దాకా ఇది సపోర్ట్ చేస్తుంది అనమాట. కానీ సింగిల్ డోర్కి, డబుల్ డోర్ అంటే ఒక 250 వరకు మనకు దీని పర్ఫార్మెన్స్ అయితే బాగుంటుంది. కంప్రెసర్ వచ్చి మామూలుగా ఈ సామ్సంగ్ ఫ్రిడ్జ్లో వచ్చి మనకు 170 సిరీస్ ఉంటుంది. అది మంచి రేంజ్ ఉండే కంప్రెసరే. సంథింగ్ ఏదో ప్రాబ్లం వల్ల మనకు వచ్చి అది పంపింగ్ అనేది పోయి ఉన్నదనమాట. పంపింగ్ పోయేదానికి కారణం అంటే ఎక్కువ సప్లై పోయి రావడము, సంథింగ్ అట క్యాబ్లర్ ఎక్కడన్నా బ్లాక్ అయిపోవడము, అంటే అదే రూమ్ టెంపరేచర్ ఉంటుంది. కండెన్సర్ వచ్చి మనం థిన్నర్ వేసి క్లీన్ చేసినాం కాబట్టి మనం ఫ్రెష్ అవుట్ కొట్టాలా. ఫస్ట్ ఎక్కువ అంటే ఆ థిన్నర్ అన్నీ బయటకు వస్తుంది అనమాట. కొంచెంసేపు తర్వాత అది ఏముండదు, ఫ్రీగా అంటే ఎయిర్ వరకు నీట్గా వస్తుంది. దాని తర్వాత వచ్చి మనం స్టెయినర్ అనేది వేసేయచ్చు. దాని తర్వాత మనం క్యాబ్లర్ మార్చిన తర్వాత ఖచ్చితంగా సెక్షన్ కూడా మనం ఫ్రెష్ అవుట్ చేయాలా.
క్యాబ్లర్ వచ్చి మనం దీనికి ఒక 9 అడుగులు వేస్తున్నాము, 0.36 సైజు. అంటే ఆ క్యాబ్లర్ నుంచి క్యాబ్లర్ జాయింట్ ఇవ్వకుండా స్ట్రైట్గా మనం పైప్ కట్ చేసి ఇస్తే కొంచెం నీట్గా ఉంటుంది. కానీ మనకు వచ్చి ఆ కాపర్ పైపు అల్యూమినియం పైపుకు కొంచెం లెంత్ చాలా తక్కువ ఉంది కాబట్టి ఒక కాటన్ క్లాత్ వచ్చి మనం బాగా చెమ్మ చేసుకుని దాంట్లో చుట్టేసి మనం అంటే ఆ అల్యూమినియం పైపు కాపర్ పైపు ఆ జాయింట్ కాడ కొంచెం అంటే చుట్టేసి మనం వెల్డింగ్ చేస్తే ఆ అల్యూమినియం వచ్చి మెల్ట్ అవ్వకుండా ఉంటుంది అనమాట, టెంపరేచర్ ఎక్కువ పోక. లేకపోతే ఆడ వచ్చి మనకు లీకేజ్ అనేది వచ్చేస్తుంది, లేదు ఆ కాయలే మనకు వేస్ట్ అయిపోతుంది అనమాట. Questo incorporati a ah? క్యాపిలరీ చేంజ్ చేసేసినాము. మనం వచ్చి సెక్షన్ వచ్చి ఇప్పుడు ఒక అంటే ఆయిల్ వచ్చి మనకు తగ్గే వరకు కొంచెం ఫ్రెష్ అవుట్ చేసుకుంటే మంచిది. కూలింగ్ కాయిల్ ఆయిల్ లేకుండా ఉంటే మనకు అంటే రిజల్ట్ బాగా నీట్గా వస్తుంది. ఆయిల్ లేకుంటే కూలింగ్ బాగా వస్తుంది అనమాట. సెక్షన్ అన్ని వెల్డింగ్ చేసేసి మనం రైటింగ్ పెట్టాము. దీనికి వచ్చి ఒక 10 minutes వచ్చి రైటింగ్ పెట్టాము. దాని తర్వాత వచ్చి మనం గ్యాస్ వెల్డింగ్ చేసాము.
దీంట్లో అయితే మనం ఎల్జీ MF49 కాబట్టి 134 చేస్తాయి. దీనికి వచ్చి మనం ఒక 10 PSI ఆ రేంజ్ పెట్టంగానే మనకైతే కూలింగ్ అయితే వచ్చేస్తుంది. ఒక 10 నుంచి 1, 2 అటు ఇటు మనం పెట్టచ్చు, ఇబ్బంది లేదు. మనకు కాయిల్ మొత్తం ఎగ్జాక్ట్గా ఈ విధంగా ఐస్ వస్తేనే మనకు కట్ ఆఫ్ అన్నీ కరెక్ట్గా జరుగుతుంది. ఆ హీటర్ ఆన్ అయ్యేదానికి ఆ సెన్సార్లన్నీ పర్ఫెక్ట్గా ఈ విధంగా వస్తేనే మనకు రన్ అవుతుంది అన్నమాట.